ఏం లేదు మిత్రమా. రైల్వే ఇప్పటివరకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక షెడ్యూల్ నోటీస్ అనేది వైరల్ కావడం జరిగింది. అయితే దీన్ని అందరం కూడా ముందు ఫేక్గా భావించాం. దీని తర్వాత ఆర్ఆర్బీ అఫీషియల్గా రైల్వే ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి కొన్ని నోటిఫికేషన్స్కి టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటీస్ కంటే ముందు వైరల్ అయినటువంటి నోటీస్ ఏంటంటే అప్పటి వరకు అది అఫీషియల్ కాదంతే, ఫేక్ అయితే కాదు. ఇంకా ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకి కానిస్టేబుల్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మరియు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హై ఫ్రెండ్స్, నా పేరు విజయ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఆర్ఆర్బీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ నోటీస్ అయితే ఇది. దీనిలో మనకి టోటల్గా 4 రకాల నోటిఫికేషన్ సంబంధించి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. ముందైతే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే ఈ షెడ్యూల్ అనేది టెంటేటివ్ మాత్రమే, అంటే ఆ డేట్స్లో 100% ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పలేం. ఇన్ కేస్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అర్థం అనమాట. అయితే ఇక్కడ మనకి ఎల్పీ నోటిఫికేషన్ అనేది జనవరిలో వచ్చింది. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకి టెంటేటివ్ ఎగ్జామినేషన్ ప్రకారం ఆగస్టులో జరగాల్సి ఉంది, కానీ జరగలేదు. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ సంబంధించి అక్టోబర్ అండ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తామన్నారు, అది కూడా జరగలేదు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం 1 year వరకు అయిపోతుంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, రైల్వేలో ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏఎల్పీకి ఇస్తారని చెప్పాం. ఎందుకంటే దానికి ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. CBT1, CBT2, సైకో టెస్ట్, ఈ విధంగా కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఏఎల్పీ అనేది సేఫ్టీ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి మనకి ఏఎల్పీ, ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా సేఫ్టీ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇడిగిస్తారని చెప్పాను ముందుగానే. దాని ప్రకారంగానే ఇక్కడ మనకి CBT1 అనేది టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి 25/11/2024 నుండి 29/11/2024, అంటే ఒక 5 days. ఆ తర్వాత ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మనకి డిసెంబర్ 2వ తారీఖు నుండి 5వ తారీఖు, ఇది కూడా 4 daysలో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అంటే టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. ఈ డేట్స్ ఏంటంటే ఏ పరిస్థితిలోనైనా, ఆ తర్వాత ఏ కారణాల చేతనైనా సరే కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. కూడా మ్యాక్సిమం ఈ డేట్స్లోనే కండక్ట్ చేస్తారు. ఒకవేళ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నాను అంతే. మీరైతే ఈ డేట్స్కే మీరు కన్ఫర్మ్ అయిపోండి. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ మనకి 16/12 నుండి 26/12 వరకు, ఆ తర్వాత జేఈ ఇంకా అదర్ నోటిఫికేషన్ సంబంధించి 6/12 నుండి 13/12 వరకు కూడా ఈ విధంగా మనకి టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే 4 days ముందు సిటీ ఇంటిమేషన్ అండ్ ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఈ అఫీషియల్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటివరకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అన్నిటికి సంబంధించి రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గానే క్లియర్ చేసే విధంగా ప్రాసెస్ అనేది చేస్తుంది అనేది అర్థమైంది. ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా వేగంగా జరుగుతుందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. మన ఆర్పిఎఫ్కి మెయిన్గా ఆర్పిఎఫ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్కైనా ఒకటే సింగిల్ ఫేజ్ ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉండేది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా మన ఆర్పిఎఫ్కి ఇస్తారు. ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం, ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్లోగా సాగిస్తున్నారో మీరు కొంచెం అలర్ట్ అయితే మంచిది. ఎందుకంటే మనకి సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ ఆర్పిఎఫ్ అనేది ఫస్ట్ మనం రాసే ఎగ్జామ్లోనే మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ తర్వాత ఈవెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత సెకండరీ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయాలి. అదేవిధంగా కట్ ఆఫ్లో ఉండే విధంగా ప్రిపేర్ అయితే మంచిది. ఇంకా చాలామంది కూడా అడుగుతుంది ఏంటంటే రైల్వే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్కి అన్నిటికి కూడా మరి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. మరి ఆర్పిఎఫ్ సంగతి ఏంటి? అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ మరి ఈ నోటిఫికేషన్లోనే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారా లేదా వెంటనే ఒక నోటిఫికేషన్ ఇస్తారా అనేది క్లారిటీ లేదు. మీరు ఏదేమైనా సరే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి 4660 వేకెన్సీస్ ఉన్నాయి కదా. మీ మైండ్లో ఇన్ని వేకెన్సీస్ పెట్టే మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయండి. వేకెన్సీస్ అనేవి పెరుగుతాయా లేదనేది సెకండరీ విషయం. వేకెన్సీస్ పెరగడం అనేది ఎగ్జామ్ ముందే జరగవచ్చు లేదా ఎగ్జామ్ తర్వాత అయినా కూడా జరగవచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, మీ అదృష్టమే కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది. లేదనుకుంటే మీరు వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అనే భ్రమలో ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్నే మైండ్లో ఉంచుకుని ఎగ్జామ్ అయితే అటెండ్ చేయండి. మనకి ఫిజికల్లో మనం ఎంత కష్టపడి రన్నింగ్ వేసినా, ఎన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయినా సరే మనకి నెక్స్ట్ గ్రౌండ్ మార్క్స్ ఏమి యాడ్ అవ్వవు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపేర్ అయితే మంచిది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఈ అన్అఫీషియల్ నోటీసులు ఇచ్చారు, కానీ అఫీషియల్ నోటీసులు అయితే వీటిని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే మనకి అన్అఫీషియల్దే మనకి అఫీషియల్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం. కానిస్టేబుల్కి సంబంధించి మనకి టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి 8వ తారీఖు 1వ నెల నుండి మనకి మార్చి వరకు కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3-4 months వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని మాట్లాడుకోవడం జరిగింది కదా.
అదేవిధంగా ఈ డేట్స్లో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కాబట్టి మ్యాక్సిమం డేట్స్లో జరిగితే జరుగుతుంది, ఒకవేళ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అర్థం అనమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ వచ్చి మీ డౌట్స్ని అయితే మెసేజ్ ద్వారా తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఈవెంట్స్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, మెడికల్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, ఆ తర్వాత మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఈవెంట్కి అంటే ఒక్కొక్క స్టెప్కి ఎంత గ్యాప్ ఉండిద్ది, అంటే ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మెడికల్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రైనింగ్, ఈ గ్యాప్ ఎంత ఉండిద్ది, అంటే ఎగ్జామినేషన్ నుండి మన ట్రైనింగ్కి వెళ్ళే గ్యాప్ అనేది ఎంత ఉండిద్ది ఏంటి అనేది కూడా క్లారిటీగా ఒక వీడియో చేద్దామంటే మీరు కామెంట్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, నాతో లైవ్లో మాట్లాడాలి, క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే లైవ్ కండక్ట్ చేయమంటే లైవ్ కండక్ట్ చేస్తాను. ఇంకా ఇది ఆ వీడియో అయితే, మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా మనకి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు కానీ ఇంకా మీ ప్రిపరేషన్కి సంబంధించి కానీ. మ్యాక్సిమం అన్ని వీడియోస్ చేశాను, ఫిజికల్ గురించి కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంది, ఆల్రెడీ రన్నింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పాను. ఇంకా కొంచెం కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ అని కొంచెం హార్డే కాబట్టి ఇంకా నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా నాకు సంబంధించి ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా నేను కొత్తగా తెలుసుకుని చెప్పేది ఏం లేదు, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.